హైదరాబాద్లో రోజు రోజుకి దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. నిన్న సుమారు 1 గంట ప్రాంతంలో కేపీహెచ్పిలోని లెఫ్ట్ ఫేజ్లో ఉన్నటువంటి ఎంఐజీ కాలనీలోని 11th సంబంధించినటువంటి స్ట్రీట్లో ఒక వృద్ధ దంపతులు నాగేశ్వరరావు సరస్వతి అనేటువంటి ఇద్దరు వృద్ధ దంపతుల ఇంట్లోకి చొరబడి వాళ్ళపైన దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు, బంగారపు వస్తువులు, డబ్బును కూడా చోరీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు ఉదయం కూడా దీనికి సంబంధించి అంటే ఇలాంటి దొంగతనమే అటు ఖజానా జ్యువెలరీలో కూడా జరిగింది, అటు చందానగర్లో. సో మనం ఒక్కసారి ఈ దొంగతనం జరిగినటువంటి తీరు చూస్తే గడప ఏదైతే ఉందో ఈ గడపని పూర్తిగా తొలగించి ఇలా కింద ఉండేటువంటి గడపని పూర్తిగా ఐరన్ రాడ్లతో తొలగించి ఈ కింద మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, సో ఈ కింద కనిపిస్తున్నటువంటి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి గడపని పూర్తిగా డ్యామేజ్ చేసి ఈ లాక్ ఏదైతే ఉందో లాక్ని పూర్తిగా విరగొట్టేసి రాడ్ల ద్వారా లోపలికైతే ప్రవేశించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఒక్కసారి ఆ దంపతులు నాగేశ్వరరావు గారు అలాగే వాళ్ళ భార్య సరస్వతి గారు కూడా ఉన్నారు. అయితే ఒక్కసారి అసలు ఎలా జరిగింది అనేటువంటి అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు గారు అసలు ఎప్పుడు జరిగింది? డిప్యూటీ తహసీల్దార్ రిటైర్డ్ నాగేశ్వరరావు. రాత్రి 1:30కి ముగ్గురు దొంగలు వచ్చారు. తలుపు పోతలు కొట్టేశారు. అది కింద కొట్టేశారు, పైన కొట్టేశారు. అదిగో ఏ దిక్కో ఇస్మే. తర్వాత నన్ను కొట్టేశారు ఇలాగా. एक आदमी 2 आदमी इस रूम में चले गए. మొత్తం ఎంతమంది వచ్చారు? మొత్తం టోటల్ 3. ఆ గదిలో ఇద్దరు వెళ్ళారు. అక్కడ కూడా అన్ని బద్దలు కొట్టేసేసి అన్ని పట్టిపోయారు. అన్ని చెల్లాచెదరు చేసేసి పట్టిపోయారు. మీ పైన దాడి చేశారా? మిమ్మల్ని ఏమైనా కొట్టారా? మీ పైన దాడి చేశారా? నా మీద చేశారు. దాడి చేయడం అంటే కొట్టడం ఇలాగ అది నేను నా స్పృహ తప్పిపోయేలాగా చేశాను. అంతే చేసేసి వాళ్ళ ఆ పని అయిపోయింది అనేటప్పటికి వెళ్ళిపోయారు అంతే. ఇదంతా 2:30కి క్లోజ్. రోజు 2:30కి క్లోజ్. అచ్చా అంతే బస్. సో సరస్వతి అమ్మ ఉన్నారు. అమ్మాయి అసలు ఎన్ని గంటలకు వచ్చారు? వాళ్ళు ఎంతమంది వచ్చారు? 1:30 తర్వాత 2:30కి వెళ్ళిపోయారు. అంతా కంప్లీట్ చేసేసి ఆ గది ఈ గది అంతా. నా మెడలో పుస్తలతో లాగేశారు. ఇప్పుడు నా మెడలో ఏమీ లేదు. బంగారు సూత్రాలతో సహా లాగేసుకున్నారు. ఇదిగో చేతికి దీనికి 2 దీనికి 2 బంగారపు గాజులే ఉన్నాయి. ఈ ముందు గాజుని ఇలా పుల్ల మొక్క ఇరిసినట్టు ఇది చేయడాడు. ఆడికి అంత బలం ఉంది. ఇలా అన్నాడు, తీసేసుకున్నాడు. కానీ ఉన్న వాటికి రాలేదు. అవి ఒకటి తీసేసుకుని మాట్లాడు కూరుకున్నాడు. మాకు మంచినీళ్ళు మాత్రం పోసారు. నోరు ఎండిపోయి గోలెత్తిపోతుంటే మంచినీళ్ళు వాళ్ళకి తెలుగు రాదుగా. అందుకని పానీ 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 అని అంటే ఆ బాత్రూంలోకి ఆ జగ్గు ఉంటే ఆ జగ్గు పట్టి తెచ్చి ఇచ్చాడు. పాపం మంచినీళ్ళు ఇచ్చాడు ఆయనకి నాకును. మేము తాగాము. అది జరిగిన గొడవ. వంటింట్లు ముట్టుకోలేదు, ఫ్రిడ్జ్ ముట్టుకోలేదు, ఏమీ లేదు. రావటమే ఇలాగొచ్చి ఈ రూమ్లోకి ఆ రూమ్లోకి వెళ్ళి మొత్తం కడిగేసినట్టే. నీళ్లు పోసి కడిగితే మనకి రూమ్ ఎలా ఉంటుందో అలా చేసేసారు. ఇంకేంటి బాబు. సో ఇద్దరి ఆ వృద్ధుల మీద కూడా దాడి చేసి విచక్షణ రహితంగా దాడి చేసి ఆ 2 రూముల్లో ఉన్నటువంటి వారి నగలతో పాటు పూర్తిగా ఉన్నటువంటి డబ్బుని కూడా దోచుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ఒక్కసారి చూడొచ్చు అసలు ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ అంటే కనీసం అంటే ఇద్దరికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల కోసం అని చెప్పి కూడా అటు కొంత డబ్బుని కూడా జమ చేసి పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ డబ్బును కూడా వాళ్ళు దొంగలు అత్యంత దారుణంగా మనం చూడొచ్చు. అసలు ఆ బీరువా కండిషన్ చూడొచ్చు. మొత్తం ఆ ఇనుప రాడ్లతోని సుత్తులతోని ఇదంతా విరగొట్టేసి పూర్తిగా దాన్ని బెండ్ చేసేసి లోపల ఉన్నటువంటి నగదుతో పాటు ఇతర బంగారు వస్తువుల్ని కూడా బంగారు ఆభరణాలని కూడా దోచుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఒక్కసారిగా లోపలికి రాగానే ఆ మెయిన్ దగ్గర అంటే కరెంట్కి సంబంధించినటువంటి మెయిన్ ఏదైతే ఉందో ఆ మెయిన్ని ఆఫ్ చేసి ఆ ఎంసీబీని ఆఫ్ చేసి వీరిపైన దాడికి తెగబడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే దాడికి తెగబట్టినటువంటి అనంతరం వీళ్ళిద్దరిని కూడా
మొత్తం బందీగా చేసి ఆ పక్కనే అంటే ఈ మొత్తం ఈ ఇంట్లో దోచుకున్న తర్వాత పక్కన ఇంకొక ఇంట్లో కూడా వెళ్లేందుకైతే చూసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఆ పక్కన ఇంట్లో వాళ్ళు కొంత అరవడంతో కేకలు పెట్టడంతో వెంటనే వాళ్ళు పారిపోయినట్టుగా కూడా వీళ్ళిద్దరు వృద్ధ దంపతులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకసారి సో వీళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు. అమ్మ, అసలు ఎంత డబ్బు పోయింది, ఎన్ని బంగారు ఆభరణాలు పోయాయి? సుమారు 4 లక్షలు క్యాష్ అండి, ఒక 35 to 40 తులాస్ గోల్డ్, అవన్నీ పోయినాయి. డైలీ మీ ఫ్యామిలీతో అంటే మీ అమ్మగారితో మీరు మాట్లాడతారా? మీరు రెగ్యులర్గా మాట్లాడు. సో ఎవరైనా కొత్త వాళ్ళు అనుమానంగా ఏమన్నా కనిపించినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయా? లేదండి, కొత్త వాళ్ళు ఎవరు రాలేదు. అంటే ఈ రోజు పొద్దున్నే ఒక 10:30 ఆ సమయంలో చందనగర్ లో కూడా ఖజానా జ్యువెలరీలో ఇలాంటి దొంగతనమే జరిగింది. సో వీళ్ళు అంటే ఒక్కటే అయ్యేటువంటి అవకాశం ఉన్నదన్నట్టుగా కూడా కొంత పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. సో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా? లేదు, మాకైతే సిమిలర్ అని అనిపించలేదు. వాళ్ళు ఒక పిక్చర్ చూపించారు, అది మా పేరెంట్స్ రికగ్నైజ్ చేయలేదు. వేరే పిక్చర్స్ వచ్చిన తర్వాత చూస్తామని చెప్పారు. సో ఇది పరిస్థితి. ఇద్దరిని కూడా వృద్ధ దంపతులను కూడా చూడకుండా ఇద్దరే ఉన్నట్టుగా పూర్తిగా రెక్కి నిర్వహించి ఈ దొంగతనం పాల్పడడానికి కూడా తెలుస్తా ఉంది. సో ఒకసారి మనం లోపల నుంచి ఈ లాక్ ని చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇది పూర్తిగా ఈ కింది నుంచి కింద ఏదైతే గడప ఉంటుందో ఆ గడపని పూర్తిగా రాడ్స్ తో లేపేసి మొత్తం అదంతా విరగొట్టి పూర్తిగా ఈ పైన మనకు కనిపిస్తున్నటువంటి లాక్ ఏదైతే ఉందో దీన్ని విరగొట్టినట్టుగా కూడా నాగేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు. ఇది విరగొట్టి లోపలికి ప్రవేశించి ఒక్కసారిగా మెయిన్ ఏదైతే కనిపిస్తుందో మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎంసీబీ మెయిన్ ఏదైతే ఉందో దాన్ని షట్ డౌన్ చేసి పూర్తిగా ఈ వృద్ధ దంపతుల పైన దాడి చేసి వాళ్ళ యొక్క మొత్తం డబ్బుని ఆ యొక్క నగలను కూడా అపహరించి దోచుకున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎవరైనా సరే పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా గ్రహించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి సో వాళ్ళు కూడా ఏం జరుగుతుందని చెప్పి తేరుకునే లోపు వాళ్ళ ఇంట్లో నుంచి పారిపోయినట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళ ఇంట్లో కూడా దొంగతనం చేసేందుకు ప్రయత్నించగా వారు గట్టిగా కేకలు వేస్తూ అరవడంతో వెంటనే ఆ ఇంటి నుంచి ఆ దొంగలందరూ కూడా పారిపోయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. పక్కనే నాగేశ్వరరావు గారి ఇంటి పక్కనే ఇంకొక రిటైర్డ్ ఏఈ శ్యామ్ సుందర్ రెడ్డి గారు అనేవారు ఉంటా ఉన్నారు. అయితే నాగేశ్వరరావు గారి ఇంట్లో దొంగతనం చేసిన వెంటనే మనకు ఆ గోడ కనిపిస్తుంది కదా, సో ఆ గోడ నుంచి దూకి అలాగే ఈ బయట నుంచి కూడా ఆ గోడ నుంచి ఈ బయట నుంచి కూడా దొంగలు ఇటు శ్యామ్ సుందర్ రెడ్డి గారి ఇంటికి కూడా వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఒకసారి శ్యామ్ సుందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అసలు ఏ టైంకి వచ్చారండి మీ ఇంటికి దొంగలు? 2:40 ఆ ప్రాంతంలో. అమ్మాయి చదువుకుంటుంది, ఆమె పడుకోలేదు, ఏదో ఎగ్జామ్ ఉంది, చదువుకుంటుంది. అయితే అమ్మ తల్లికి ఫోన్ చేసి, అమ్మ ఇట్లా దొంగలు వచ్చారు మమ్మీ అని అంటే, ఏమేమిటి దొంగలు వచ్చిరట అండి అంటే లేచి వచ్చినాం. వచ్చాక అమ్మాయి ఈ రూమ్ తలుపు తీసింది, దాని లైట్ ఫోకస్కి ఈ రాడ్ పడుతుంది, తలుపులు ఊగుతున్నాయి. అమ్మ పెద్ద దొంగలు వచ్చారు అనుకొని ఇక నేను ఫస్ట్ అయితే రాడ్ కట్టుకున్నా, ఈ భుజం పెట్టిన, ఈమెన్ ఇటు నిలబడమన్నా. ఇక అమ్మాయికి వాళ్ళకి 100కి ఫోన్ చేయి, హరిబాబుకి ఫోన్ చేయి, చందుకు ఫోన్ చేయి, ఇట్లా ఒక 4-5 మీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయమని చెప్తున్నా. అమ్మాయి ఫోన్ చేస్తుంది, టకాటక చేస్తుంది. ఇక వాళ్ళు ఇక్కడ ఇంకొక రాడ్ కిందంగా పెడుతురు, ఈ పైది నేను పట్టుకున్నా. అంటే ఈ మెష్ డోర్ తీసేసి లోపల నుంచి పెట్టిన తర్వాత నేనేమనుకున్నా అంటే ఒక రాడు కింది రాడు కూడా ప్రయత్నం చేస్తున్నాడు ఈ ఏరియాలో. ఇక్కడ కనిపిస్తుంది ఈ ఏరియాలో నుంచి ఒకటి, ఈ ఏరియాదో నేను పట్టేసుకున్నాను, ఈ ఏరియాదో నేను పట్టేసుకున్నాను. ఇక్కడ పెట్టింది అట్లా బయటకు వచ్చింది అది. అంటే ఇలా దీన్ని తలుపు నెట్టి లోపలికి రాడ్ పెట్టారు. ఇది ట్రై చేస్తున్నాడు మళ్ళా. ఇక్కడ ఒకడు దుబ్బుతున్నాడు. అయితే నేను అనుకున్నా అసలు 3 వచ్చిరా 4 వచ్చిరా తెలియదు, కానీ మనం ఇప్పుడు కనుక రెసిస్ట్ చేయగలిగితేనే ఏం లేదు, లేకపోతే ఇక మనం వాళ్ళ లోపలికి వస్తే మనం చేయగలిగేది లేదు. కాబట్టి బయట ఫోన్లు చేసి చెప్పాలి, వాళ్ళు వచ్చే వరకు మనం దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆపగలగాలి అనేది పెట్టుకొని ఇక నేను ఆ రాడ్ను బయట రాడ్ పట్టుకున్నవాడు, కింది రాడ్ వస్తే ఒకవేళ కాలుతోటి ఇట్లా తన్నాలి అని నేను పెట్టుకొని ఈ తలుపును గట్టిగా పట్టుకో అన్నా. అంటే ఇట్లా నేను ఒక భుజం పెట్టి ఈ రాడ్ పట్టుకొని ఇక తిడుతూ ఉన్నా. అట్లా ఒక 4 minutes అయింది, చేయగలిగాం. ఇంతలోకి వాళ్ళు వచ్చి అలికిడి కానీ ఇక పోయారు. పోలీసులకి ఫోన్ చేశారా మరి ఆ టైంలో? ఫస్ట్ 100కి చేసాం, ఫస్ట్ 100కే చేసాం. తర్వాతనే మిగతా హరిబాబుకి కానీ చందుకు కానీ వాళ్ళకి కానీ చేసాం. అయితే ఎందుకంటే నా పిల్లోడు చందు అనే పిల్లోడు
విత్ ఇన్ 3 మినిట్స్లో 4 మినిట్స్లో వచ్చేసాడు ఆ పిల్లోడు. అసలు వాడు వచ్చినాక కూడా నేను ఇంకా వాడు అంటుంటే అరే నేను తిడుతూనే ఉన్నా అట్లే తీయట్లేము తలుపు తిడితే అంటే ఇంకా దొంగలే అనుకొని చందు ఉండి అంకుల్ నేను అంకుల్ అంటే వాని వాయిస్ గుర్తుపట్టి ఓకే అనుకొని అప్పుడు తలుపు అప్పటికి రాడ్ అట్లే ఉంది. ఆ పిల్లవాడు వచ్చిండు కదా తీసిన ఇంతలకు హరిబాబు కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ పెద్ద మనిషి గీడంగా రెడ్డి గారు మా ఇంట్లో దొంగలు పడ్డారండి అన్నాడు. అంటే ఏమైనా పోయినాయి అన్న, ఏం సర్వం పోయినాయి అండి, డబ్బులు పోయినాయి, గోల్డ్ పోయినాయి అన్నాడు. అయ్యో అట్లా అన్న, మా ఇంట్లోకి కూడా వచ్చిండ్రు కానీ మేము లోపల రానివ్వలేదు అని అన్నాను. ఆ పైన పిల్లోడు వీళ్ళ ఇంట్లో సౌండ్ వింటున్నాడట. ఈ భార్య భర్తలు అప్పుడిప్పుడు అరుచుకుంటారని ఇక మామూలే అనుకుని నార్మల్ గొడవ పెట్టుకున్నారు, మాట్లాడుకున్నారు అనుకుని. అయితే నేను ఎప్పుడైతే వాళ్ళిద్దరు వచ్చారు నేను రాగానే ఈ లైట్ వేసినాం. ఆ పిల్లోడు చూసి వచ్చేసాడు. ఆ పిల్లోడు కూడా వచ్చేసాడు. ఇక అందరం కలిసి హరిబాబు అనే అతనికి వీళ్ళ అల్లుడు ఫ్రెండే. హరిబాబు వీళ్ళ అల్లుడు నీకు ఫ్రెండే కదా, ఇమీడియట్గా ఆయనకు ఫోన్ చేయి అని మేము అందరం కలిసి అందరూ ఆ ఇంట్లోకి పోయినాం. అమ్మా వాళ్ళు తెలుగులో మాట్లాడారా లేకపోతే ఏమన్నా మాట్లాడేమన్నా? ఏమీ వినిపించలేదండి. మేము వాళ్ళ ఫేసులు మాటలు ఏమి వినలేదు. మేము ఎంతసేపు వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తున్నారు, ఇంకా అసలు డోర్ ఓపెన్ కాకుండా చూడాలి. ఇంకా అంత అరిస్తే దొంగ మనం గట్టిగా అరిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అసలు ఎవరు చూసారు మీ ఇంట్లోకి దొంగలు వచ్చినట్టు? ఎవరు చూసారు? మా పాప చదువుకుంటుంది. అయితే గోడ దూకిన సౌండ్ వచ్చిందండి. అయితే కుక్కలేమో అనుకుంది తను. కుక్కలు అనుకునేసరికి సౌండ్ కొంచెం డిఫరెంట్ ఉందంట. మళ్ళీ 2-3 దూకిరు కదా వెంట అయితే 2-3 సార్లు సౌండ్ వస్తుందట. సౌండ్ వచ్చింది ఏంటని విండో కట్టెని తీసి చూసేసరికి ఎవరు కనిపించలేదు, చీకటి ఉండేసరికి. మళ్ళీ లోపలికి వచ్చి కట్టెని వేసేసి వచ్చేసరికి ఇక్కడ మెటల్ సౌండ్ వస్తుంది డోర్ దగ్గర కొడుతున్నట్టు. వెంటనే మమ్మీ దొంగలు డోర్ కొడుతున్నారు అని నాకు ఫోన్ చేస్తే సెకండ్ రింగ్కే వెంటనే వచ్చేసినాం, లేచి మేమిద్దరం వచ్చేసినాము. వచ్చే వరకే రాడు లోపల ఉంది. మేము ముగ్గురం కలిసి ఫస్ట్ డోర్ని గట్టిగా ముందు డోర్ని పట్టుకున్నాము ఓపెన్ కాకుండా. ఆ తర్వాత ఇంకా పాప ఫోన్లు నేను ఫోన్లు ఒక చేతి పట్టుకొని అట్లా పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళు వెంటనే వచ్చేసిండ్రు, ఫ్రెండ్స్ వాళ్ళు వెంటనే. ఇంకా అట్లా వాళ్ళు వచ్చినాకనే మేము బయటికి రాగలిగినాం. ఇట్లా భుజం దీన్ని పెట్టా రాడ్కి అలాగే ఇట్లా పట్టుకున్నారా? వాళ్ళు మాత్రం బాగానే చేసిరు. డోర్ లోపలికి ఇప్పుడు ఈ తలుపు ఉంది కదండి, ఈ ఏరియాలో వాడు రాడ్ దింపాడు. ఇటు దింపితే నేను ఇది పట్టుకున్నాను, ఈ భుజం ఇట్లా పెట్టాను. ఇది ఉంది కదా దీనికి ఏమైనా గట్టిగా నిలబడు, నువ్వు కూడా ఫోర్స్గా నిలబడు అన్నాను. అనేసి అమ్మాయికి ఏమో ఫోన్లు చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ నేను ఇట్లా పెడుతూ మళ్ళీ వాళ్ళు తిడుతున్నాను. ఇంట్లో సీసీ కెమెరాలు రారి లోపటేసి తోముతా అది ఇది అని అంటున్నాను. ఇంట్లో ఇంకో 2-3 ఉన్నట్టు అరే వాడరా వీడరా అని అంటే కొంచెం వాళ్ళు వాటి నుంచి వాళ్ళు వస్తున్నారు. మరి ఈ ఏరియాలో ఏమైనా సీసీ కెమెరాలు ఏం లేవా? అక్కడ గా ఇంట్లో ఒకటి ఉంది, ఆ ఇంట్లో ఒకటి ఉందండి. గతంలో ఆ గుళ్ళో కూడా ఉండే, ఎప్పుడు కూడా ట్రేస్ అవుట్ కాలే మరి ఏందో అప్పుడు. అందుకటి ఇక్కడ గుళ్ళో జరిగినాయి కానీ ఈ వాడల్లో జరగలే. ఆ గుళ్ళో కూడా అన్ని ఆర్నమెంట్స్ వాటి కోసం వచ్చి ఉంటారు. చాలా సందర్భాల్లో ఇళ్లలో మనుషులు లేని సందర్భాలు చూసి లేదా తాళం వేసినటువంటి ఇళ్లలో ఇలాంటి దొంగతనాలు చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మనుషులు ఉన్నటువంటి ఇళ్లలో ఈవెన్ మనుషుల మీద దాడులు కూడా చేస్తున్నారు. మా స్ట్రీట్లో ఎవరు ఇంతవరకు 25 yearsలో మా స్ట్రీట్లో ఇంతవరకు ఎప్పుడు జరగలే. కాబట్టి మేము పెద్దగా మన దగ్గరికి ఎవడొస్తాడు ఏమున్నాయి మన దగ్గర అనేది ఉండే. ఇప్పుడు మరి ఈ రోజు పొద్దున్నే సుమారుగా 10:30 గంటల సమయంలో చందానగర్లో కూడా ఖజానా జ్యువెలరీలో ఇలాగే జరిగింది. సో అంటే వీళ్ళు ఒక్కరే అయ్యేటువంటి ఛాన్స్ ఏమన్నా? నేను అనుకుంటున్నాను మా దగ్గర వాడు 245, 250కి వెళ్ళిపోయారు. అది 10:30 అంటున్నారు ఒకటి. వాళ్ళు పిస్టల్స్ ఉన్నాయి అంటున్నారు, వీళ్ళ దగ్గర పిస్టల్స్ లేవు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు వాళ్ళు చెప్తారు కదా పిస్టల్స్ ఇట్లా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనతోటి ఇంతసేపు పెనుగులాటరాళ్ళు అనుకుంటున్నాను నేను. బహుశా ఆ టీం వేరు ఈ టీం వేరు అనుకుంటున్నాను నేను. ఇదైతే కొత్త టీమే అనుకుంటున్నా. ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కొత్త ఉన్నాయి, కొత్త ఇన్స్ట్రుమెంట్స్ అవి. ఒకవేళ గనక లోపలికి వచ్చి ఉంటే దారుణం జరిగేది. బాగానే ప్రెస్ చేసినండి లోపలికి మమ్మల్ని నెట్టడానికి డోరు. వాళ్ళు మేము బాగానే గట్టిగా పట్టుకున్నాం కానీ బాగానే చేసి లోపల రావడానికి. మేము మెలకతోటి ఉన్నామన్నాక కూడా ట్రై చేసిరు వాళ్ళు లోపలికి మమ్మల్ని. అదే డోరు లోపలికి రావడానికి బాగా ట్రై చేసారు. మేము నెడుతున్నా మెలకతోటి ఉన్నాము, ఇప్పుడు వచ్చి డోర్ నెడుతున్నా ఎవరు అరుస్తున్నా కానీ ట్రై చేసారు. కానీ ఇంకా వాళ్ళు వస్తారు బయట వాళ్ళకి కాల్ చేస్తున్నా అని తెలిసినాక వెళ్ళిపోయింది వాళ్ళు. నేను అరుస్తున్నాను
చుట్టుపక్కల వినిపించేలాగా వాళ్ళు చుట్టూ వాళ్ళు అంటున్నారు మీ సౌండ్లు వినొచ్చినాయని. ఈడు అరుస్తున్నాడు, ఆ ఫోన్లు చేస్తున్నాడు అనేది వాళ్ళకి వచ్చి ఉంటుంది. చెప్పులు ఏదో రాడ్స్ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయినట్టే. ఇట్లా ఏమైందంటే ఇక్కడ వాళ్ళది ఒక సంచి, ఒక నల్ల సంచి, 2 స్క్రూ డ్రైవర్లు ఇక్కడ ఉన్నాయి, ఒక రాడ్ మా సందులో ఉన్నది అట్లే ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఒక చెప్పు అవుపడ, గోడ యువతలో ఒక చెప్పు అవుపడది. ఇక్కడ అవుపడిన తర్వాత మళ్ళీ ఇట్లా పోయేసరికి వాడు ఇట్లా పోయింది అనేది ఐడియా వచ్చేసింది. చెప్పు ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇంకో రాడ్ ఇక్కడ ఉంది, అక్కడ ఒక చెప్పు ఉంది. అయితే ఒకడు ఇట్లించి దుమికిపోయిండు, ఒకడం గేట్ నుంచి పోయినట్టుంది. అట్లా ఒకటేసారి ఇక వాళ్ళు ఎప్పుడైతే ఇక మనం పోదాం అనుకుంటే ఇక వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు కదా, అట్లా పోయినట్టు అనిపించింది. సో ఇది పరిస్థితి. హైదరాబాద్లో అయితే దొంగలు బీభత్సం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక వృద్ధ దంపతుల యొక్క డబ్బును, బంగారు నగలను కూడా దోచుకెళ్ళి పక్కన ఉన్నటువంటి శ్యామ్ సుందర్ రెడ్డి గారి ఇంట్లో కూడా ప్రవేశించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. వెంటనే సమయస్ఫూర్తితోని ఆ దొంగలని రెస్ట్రిక్ట్ చేయడానికి, అంటే అడ్డుకోవడానికి అయితే ప్రయత్నించారు. వాళ్ళు రాడ్స్తోని తలుపుల్ని తెరిసేటువంటి ప్రయత్నం చేసినా కూడా శ్యామ్ సుందర్ గారు, వారి భార్య, అలాగే వారి కూతురు కూడా వాళ్ళని ధైర్యంగా ఎదుర్కొని వీళ్ళ యొక్క శ్యామ్ సుందర్ గారి స్నేహితులకు, వారి పిల్లలకు ఫోన్ చేయడం, అలాగే సత్వరమే పోలీసులకు కూడా ఫోన్ చేయడం కొంత మంచి పని అయిందని చెప్పి కూడా ఇప్పటికే శ్యామ్ సుందర్ రెడ్డి గారు అయితే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ కనుక వాళ్ళు లోపలికి వస్తే ఏం చేస్తారో తెలియదు, ఏం జరిగేదో కూడా తెలియదు అంటూ కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పి కూడా శ్యామ్ సుందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీని పట్ల పోలీసులు కూడా సత్వరమే సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. అటు వృద్ధ దంపతులతో పాటు ఇటు భయభ్రాంతులకు గురైనటువంటి ప్రజల్ని కూడా సురక్షితంగా ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు ఈ కేపీహెచ్బీకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజుతో విజయ్, బిగ్ టీవీ, కేపీహెచ్బీ నుండి.